నిన్న మొన్నటి వరకు జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని తెగేసి చెప్పిన వైసీపీ నేడు కొత్త రాగం అందుకుంది. బీజేపీతో పొత్తుకు సై అంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మతోన్మాద వ్యవహారాలు చేస్తారంటూ ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు అదే మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కావాలని ఆకాంక్షిస్తున్నారు. గొప్ప నాయకుడైన నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికలలో దూరం చేసుకుని తప్పు చేశామని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచించారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సైతం చెప్తాను అని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ ఎదురు చూస్తే అందుకు వైసీపీ దూరంగా ఉంటే తప్పు చేసినట్లేనని చెప్పుకొచ్చారు. ఆ తప్పు మరోసారి జరగకూడదని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు అని, మరోసారి ఆయన ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ మోదీని ప్రధాని మంత్రిగా చేసుకునే క్రమంలో అవసరమైతే బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీని ఆ పార్టీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ ఎందుకు కలిసి పనిచేయకూడదని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు బీజేపీకి వైసీపీ అన్ని విధాలా సహకరించింది అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును అటు రాజ్యసభ, ఇటు పార్లమెంటులోనూ మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. అలాగే వైఎస్ జగన్ ఏది అడిగినా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆలోచించకుండా సాయం చేశారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతవరకు కలిసి ఉండే ఎన్నికలు వచ్చేసరికి దూరం అయ్యామని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక మాట ఇచ్చారంటే నెరవేరుస్తారంటూ పొగడ్తలు కురిపించారు. 2029 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేద్దామని, ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో కూడా డైరెక్ట్ గా మాట్లాడతానని ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గాని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాని ఇష్టంగా లేరు అని చెప్పుకొచ్చారు. వైసీపీతో పొత్తు కోసం ఎదురు చూసినట్లు చెప్పుకొచ్చారు. కానీ విధి లేని పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు మోదీకి, అమిత్ షాకి ఇష్టం లేదని, అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య పొత్తుకు ఒప్పించారని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన భార్య గురించి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్భాషలాడారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో నాటి సీఎం అయిన మోదీని ఉరి తీయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అంతేకాదు హైదరాబాద్ లో అడుగు పెట్టనీయనని చంద్రబాబు నాయుడు శపథం చేశారని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లు వేయించింది చంద్రబాబు నాయుడేనని చెప్పుకొచ్చారు. ఇవన్నీ వారికి గుర్తు ఉన్నాయని, అందువల్లే పొత్తుకు అయిష్టత చూపారని, చివరకు పవన్ కళ్యాణ్ సీన్ లోకి రావడంతో పొత్తు కుదిరింది అని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.